పరమ పవిత్రంగా భావిస్తాం, మీరైనా మనమైనా ఎవరైనా. దాని చుట్టూ ఈ వివాదం రావటము, ఈ తరహాగా ఈ గందరగోళం అవడం పైన మీ కామెంట్ ఏంటి? నాకు తెలియదు, అర్థం కావట్లేదండి. నిజంగా తెలియదని నేను అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజంగా లడ్డు అండి ఇప్పుడు కాదు, 10-15 years నుంచి ఇది అట్టగా బాగుంది. ఒకప్పుడు ఆ లడ్డు తెచ్చి ఇంట్లో పెడితే ఆ గుమగుమ ఇల్లంతా వాసన వచ్చేదండి. కరెక్ట్. ఆ కర్పూరం వాసన కానీ ఒక డివైన్ ఫీలింగ్ వచ్చేదండి. ఆ తింటంటే కూడా ఒక ఫీలింగ్ ఉండేది. 10 రోజులైనా చెడిపోయేది కాదు. మామూలు లడ్డు మనం స్వీట్ షాప్లో మన లడ్డు అండి 4 రోజులు అంటే బూజు పెట్టేస్తాం, బూజు వచ్చేస్తుందండి. తిరుపతి లడ్డు రాదండి, ఎన్ని రోజులైనా రాదు. అసలు దాన్ని 2 రోజులు ఉంచం, 3వ రోజుకల్లా లాగి తినేస్తాం, మనం వద్దన్న తినేస్తాం. సో అది ఈ మధ్యకాలంలో దాని టేస్ట్ పోయిందండి. ఆ కర్పూరం వేసి ఒక వాసన వచ్చేది, ఇప్పుడు ఆ వాసన లేదు, పాడు లేదు, ఏం లేదు, అంత పోయింది. అది ఒక ఇష్యూ అండి. ఇప్పుడు నా క్వశ్చన్ నాకు వచ్చింది, నాకంటే నేను తప్పు ఏమో నాకు తెలియదు, లేకపోతే నాకు అమాయకత్వం నాకు తెలియదు కానండి. ఆవు నెయ్యి మార్కెట్లోనండి 1500కి తక్కువ ఉందండి. ఒరిజినల్ నెయ్యి 1500 ఉన్న నెయ్యిని వీళ్ళు 300కో 400కో 500కో ఎలా కొంటున్నారు? గత ప్రభుత్వం ఫ్రాడ్ చేశారు అనుకుందాం, సింథటిక్ నెయ్యే ఇచ్చారు అనుకుందాం, ఆ కంపెనీలు అనుకోండి. వీళ్ళు రెగ్యులర్గా సప్లై చేస్తున్న వాళ్ళే, అంతకుముందు సప్లై చేసిన వాళ్ళు, ఇప్పుడు సప్లై చేస్తున్న వాళ్ళే. సో ఇప్పుడు కూడా 6 లారీలు పంపించేసి 6 ట్రక్కులు లోడ్స్ పంపించామన్నారు. తర్వాత కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి, 6 ట్రక్ లోడ్స్ రిటర్న్ వచ్చినాయి, మళ్ళీ వాడారు అని చెప్తున్నారు. అది నిజమా? దాన్ని ఎవరు క్లారిటీ చెప్పట్లా. అది నిజమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? దానికి ఎవరు చెప్పట్లా. అది నిజమా అబద్ధం కూడా ఎవరు క్లారిఫై చేయట్లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 1500 రూపాయలు ఉండే నెయ్యి నీకు 400కో 500కో ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఫ్రాడ్ చేశారు, తినేశారు, 2,50,000 టన్నులు తినేశారు అనుకుందాం. ఇప్పుడు మనకి ఇస్తున్నది నా కల్తీ లేదని ఎట్ట చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు 2,50,000 టన్నుల్లో ఏదన్నా టెస్ట్ మనం చేయించామా? చేయించలా. ఎవరో ఒక మనిషి అది సింథటిక్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆవులు లేవు కాకుండా తెస్తున్నారు. ఆవులు అనేవి ఏ డైరీకి ఉండవండి, డైరీలు బయట నుంచి సేకరించి ఇచ్చేది. కాబట్టి అది ఆ క్వశ్చన్ తీసేయండి. బట్ వాళ్ళు ఇచ్చే నెయ్యి కరెక్టా కాదా? వాళ్ళు 1500 నెయ్యి తక్కువకి ఇస్తున్నారంటే డెఫినెట్గా నా ఉద్దేశం కల్తీ అయి ఉంటుంది, ఎవరు ఇచ్చినా. సో నా పాయింట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఈ నెయ్యిని టెస్ట్ చేయించండి. ఇప్పుడు వస్తున్న నెయ్యి, పాత నెయ్యి వదిలేయండి. 400 రూపాయలకి 500 రూపాయలకి వాడు మీరు కొంటున్నారు కదా, మీరు కొన్న నెయ్యిని టెస్ట్ చేయించారా? ఈ బ్రాహ్మణ టెస్ట్ కాదు, కలిపే వాళ్ళకే తెలుసు. కలిపే వాళ్ళకి తెలిసే మరి కలిపే వాళ్ళని ఎందుకు తీసేయట్లా? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు కలుపుతున్నారండి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 300 అంటే దగ్గర 1500 అన్ని రోజులు 2000 రోజులు దగ్గర వాళ్ళు కలిపారు. కలిపి వీళ్ళు కల్తీ కాదన్నప్పుడు వాళ్ళకే తెలిసింది. అప్పుడు ఎందుకు అసలు లడ్డు బ్యారీలో బయట? ముందు ల్యాబ్ టెస్ట్ చేశారు కదా, వాళ్ళే ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు తీసేయట్లా? ఇప్పుడు వాళ్ళు పంపిన వాళ్ళు కూడా, ఇప్పుడు నేను కాంట్రాక్ట్ మీకు ఇచ్చానండి, మీరు సప్లై చేస్తున్నారు, నేను దొంగనైతే నాతో పాటు మీరు దొంగగా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లా? సో ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు అరెస్ట్ చేసినాక అందులో ఒక ఆయన వచ్చేసి కాదండి అంతా చేసామని చెప్పాడంట. చెప్పిన దాన్ని నమ్మటం ఎంతవరకు నమ్ముతాం? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ గవర్నమెంట్ ఆర్ దట్ గవర్నమెంట్ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అస్సలు నెయ్యి కరెక్టా కాదా ముందు తేల్చండి. ఇప్పుడు వచ్చే నెయ్యి కరెక్టా కాదా, ఇప్పుడు ఎప్పుడు వాడింది? నా ఉద్దేశం పాతంలో నేను అనుకోవటం ఈ 300 మనం తింటున్న లడ్డు అంటే ప్రస్తుతానికి ఈ రోజు తింటున్న లడ్డు కూడా నాణ్యమైంది కాదన్నదా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి కామెంట్? కాదని కాదు, 500 రూపాయలకి నువ్వు ఎట్ట ఇచ్చావు అని అడిగారు అప్పట్లో ఒకసారి. 350 400 నువ్వు ఎట్ట ఇచ్చావు కల్తీది కాకపోతే అని చెప్పి ఇచ్చారు. అదే ప్రశ్న నేను ఇప్పుడు అడుగుతున్నా. ఇవాళ కూడా అదే కదా, నువ్వు 100 రూపాయలు పెంచి ఉంటావు రేటు, 100 రూపాయల మంచి నెయ్యి ఎట్ట వస్తుంది? వచ్చి ఉండొచ్చు కూడా. టెస్ట్ చేయించండి అంటున్నాను నేను. మనం ఎందుకు టెస్ట్ చేయించట్లేదు? ఈ దానికి సరైన నెయ్యా కాదా అనేది టెస్ట్ చేయాలి కదా, అది ఎందుకు పెట్టుకోవాలి? ప్లస్ ఇంత వివాదం వచ్చినాక ఇవాళకైనా కానీ అక్కడ ల్యాబ్ తయారైందా, ఏ స్పాంటేనియస్గా తెలిసేది ఏదైనా వచ్చిందా, ఆ నెయ్యిని చెక్ చేసే మెకానిజం వచ్చిందా, ఇవన్నీ చేస్తున్నాం. అంటే గ్రౌండ్కి వెళ్ళమని నా పాయింట్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ
వాళ్ళని తప్పడతాం బేసిక్స్ ని చూడమని. వీళ్ళని తప్పడతాం వాళ్ళని తప్పడతాం కదండి. ఇప్పుడు లెటస్ యూజ్ అవర్ కామన్ సెన్స్. రైట్. ఇప్పుడు దేవుడి నమ్మకం మీద మనం వెళ్తున్నాం అండి. దేవుడు అనేది ఒక నమ్మకం. ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన ప్రసాదం సరైందో కాదో నీకు అనుమానం వచ్చింది, రైట్, అనుమానం రేపింది, నువ్వు దాన్ని సరిచేయమంటున్నాను నేను. రైట్. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళని తిట్టుకోవటం, వాళ్ళని జైలు వేసుకొని మీరు ఏమైనా చూడండి, నాకు లీస్ట్ బాదర్డ్. ఇప్పుడు నువ్వు సరిచేయి దీన్ని. ఓకే, ఇప్పుడు వస్తున్నది సరిగ్గా ఉందా లేదా రైట్, చెక్ చేయండి. ఇదిగోండి రోజు మీటర్ పెట్టండి. ఈ ఇప్పుడు మనకి ఎంఆర్పి మీద పక్కన రాస్తారు చూడండి ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో. ఈ ఆవు పాలు నెయ్యే, ఆవు పాలు ఇంత ఉంది అని చెప్పి సర్టిఫైడ్ పెట్టుకోమనండి, రోజు పెట్టమనండి బోర్డు. ఓకే, చేసి సరి చేయొచ్చు కదా. రైట్. అది చేయకుండా ఎంతసేపు దాని గురించి మాట్లాడుతున్నారు, దీని గురించి ఎవరు మాట్లాడతలేదు అనేది నా పాయింట్. రైట్. నేను తప్పు అయ్యి ఉండొచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు. రైట్ సార్, అదే మీ ఒపీనియన్, మీ పాయింట్ మీరు చెప్పారు సార్. అదైతే మీరు అన్నట్టుగా కొంత వివాదం అయితే రేగుతోంది. వివాదం కాదు, అవును, దీని బూతులు తిట్టుకుని జైలుకి వెళ్ళి ఇవన్నీ గొడవలు చేస్తున్నారు, కానీ ఇది ఎవడు అడగడం ఏమిటి? కరెక్ట్, మీరు అన్నట్టుగా ఈ బేసిక్ అనవసరం కదా. ఎవరు అడగరు. మిమ్మల్ని నేను తిట్టక్కర్లాను, మీరు తిట్టక్కర్లా. అవును, నేను తప్పయ్యాను, నేను తప్పయ్యాను, ఇది కూడా తేల్చేసుకుందాం అనొచ్చు కదా. అది ఎవరు అంటలా. ఓకే, ఆయన ఈయన తిట్టి ఆయన తిట్టి క్లారిటీ అయితే అవసరం ఉంది. డెఫినెట్లీ.